హలో గాయ్స్, నేను మీ క్రిస్ ముఖేష్ అండ్ ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నామంటే మనం చాలా టైప్స్ ఆఫ్ హౌసెస్ చేస్తాము. బట్ హట్ స్టైల్ హౌస్ అయితే ఇంతవరకు చేయలేదు. మన ఛానల్లోనే కాదు, నేను పర్సనల్గా కూడా అసలు చేయలేదు. ఎందుకంటే అది ఎందుకో నాకు నచ్చదు. బట్ చాలా డేస్ తర్వాత అండ్ మన ఛానల్ స్టార్ట్ చేసి 3-4 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు నేను హట్ స్టైల్ హౌసే చేయలేదు. చాలా డేస్ తర్వాత ఇప్పుడైతే చేయబోతున్నాను. అసలు చేయలేదన్నమాట. ఎప్పుడైతే చేయబోతున్నాము హౌస్ స్టైల్ హట్ హట్ స్టైల్ హౌస్ అయితే చేయబోతున్నాము. చూద్దాము అది ఎలా వస్తుంది, ఎలా ఇదంతా కూడా నాకు కూడా తెలీదు. ఎందుకంటే ఇప్పుడే చేస్తున్నాను కాబట్టి చాలా చేసిద్దాం. గైస్, ఈ కార్డ్బోర్డ్ పీస్ వచ్చేసి మనకి ఎనఫ్ అన్నమాట. ఇది సరిపోతుంది. కార్డ్బోర్డ్ పైన స్కెచ్ తోటి అయితే షేప్స్ గీసుకొని అయితే కట్ చేసుకున్నాను. అండ్ కట్ చేసుకున్నాక వాటికి నీట్గా పెయింట్ వేసుకొని స్టిక్ చేసుకున్నాక మేము మన కలుస్తాను. స్కెచ్తో పాటుగా రాస్తాం. కార్డ్బోర్డ్ పైన స్కెచ్తో రాస్తాం వల్ల మంచిగా కట్ అవుతుంది. అందుకే మంచిగా స్కెచ్తో రాసుకొని షేప్స్ కట్ చేసుకొని పెయింట్ వేసుకొని అయితే కలుస్తాను మీకు. అండ్ ఇక మన హట్ చూడొచ్చు, ఎంతో క్యూట్గా అయితే రెడీ అయిపోయినది. ఇక్కడ డ్రైకి అయితే పెట్టాను, డ్రైయింగ్కి అయితే పెట్టుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, డోరు విండో అన్నీ కూడా పెట్టేశాను. చాలా క్యూట్గా వచ్చింది. ఇంత బాగా వస్తుందని అయితే అనుకోలేదు. చూస్తున్నా కదా, డ్రై అయిపోయినాక ఫుల్ లుక్ అయితే ఇస్తాను. అండ్ చూస్తున్నా కదా, చాలా మినిమలిస్ట్గా వచ్చింది. చాలా చిన్నగా అయితే వచ్చింది. నేను ఇంత చిన్నగా వస్తుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూస్తున్నా కదా, చాలా బాగుంది. అండ్ ఇక్కడ గ్రాస్ లాగా ఉంటుందని చెప్పేసి ఇట్లయితే వేసాను సైడ్కి. ఫ్రంట్ నుంచి అయితే చాలా బాగుంది చూడటానికి. చూస్తున్నారు కదా, ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూస్తున్నా కదా, నిజంగా నేనైతే ఫుల్ సాటిస్ఫై అయినాను దీన్ని తయారు చేయడానికి. ఎందుకంటే నేను అనుకున్నంత బెస్ట్ అవుట్పుట్ అయితే వచ్చింది. అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. నేను ఎంత అవుట్పుట్ వస్తుందో అదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఎక్సలెంట్ వచ్చింది. హలో గాయ్స్, అండ్ వెల్కమ్ బ్యాక్ అనమాట. అండ్ నిన్న ఆఫ్టర్నూన్ అయితే తయారు చేయటం స్టార్ట్ చేశాను ఆ మినీ హౌస్ని. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ 7 దాకా అయితే పట్టింది దాన్ని ఎండ్ చేయడానికి. ఇంకా అది ఎండ్ అవ్వలేదు. ఈరోజు మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే కూర్చున్నా దాని మీద. అండ్ మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఈరోజు ఎలా అయినా సరే చేద్దాం. నిజంగా నేను అనుకున్న దానికంటే చాలా క్రేజీ అయితే వస్తున్నది. నిజంగా అంటే నిజంగా సూపర్ అనమాట. నేనైతే చాలా సాటిస్ఫై అవుతున్నా. ఈ మినియేచర్స్ చేయటం వల్ల నేను చాలా రిలాక్స్గా అయితే ఫీల్ అవుతున్నాను. నిజంగా ఎంత రిలాక్స్గా, ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది బ్రెయిన్ మొత్తం. ఈ మినియేచర్స్ని మనం కంటిన్యూ చేస్తూనే ఉంటాము. అండ్ కంటిన్యూ చేస్తూనే ఉందాము. అండ్ మినియేచర్ టూర్ ఎంతమందికి కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చేసిన హౌజెస్ని, కార్స్ని, బైక్స్ని ఈ అన్నిటిని కూడా ఒక విలేజ్ లాగా తయారు చేసి అందులో అయితే పెడదాము. విలేజ్ అంటే ఇట్లాంటి విలేజ్ కాదు, ఫార్మర్స్, ఇంకా పొలాలు అన్నీ కూడా. అండ్ బోరింగ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా అయితే తయారు చేసేద్దాం. అండ్ మీ సపోర్ట్ అయితే నాకు ఇంకా అయితే పెంచండి. అండ్ నా బర్త్డే తొందరలోనే ఉన్నది. అప్పుడు నా బర్త్డేకి అయితే ఒక న్యూ ఛానల్ని అయితే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని అయితే ఇంకా ముందుకు తీసుకెళ్దాం. చలో, వెల్కమ్ బ్యాక్ అనమాట. అండ్ ఫైనల్గా మన మినీ బుజ్జి హౌస్ వచ్చేసి అయిపోయింది. చూస్తున్నా కదా ఎంత క్యూట్గా వచ్చిందో. నిజంగా హట్స్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఫస్ట్ టైం కూడా నేను ఫుల్ సాటిస్ఫై అయ్యేలాగైతే అవుట్పుట్ వచ్చింది. నిజంగా నాకు ఎక్కడ బాగా టైం పడుతుందంటే, మనము ఈ షేప్స్ని గీసి కార్డ్బోర్డ్ పైన అతికిస్తాం కదా, అతికిచ్చినప్పుడు ఈ ఫెవికాల్ పెట్టినప్పుడు మంచిగా స్ట్రాంగ్గా అతికటానికైతే కొద్దిసేపు టైం పడుతుంది ఒబ్వియస్లీ. ఆ టైం నాకు ఇంకా ఎక్కువ పడుతుంది. ఎందుకు అర్థం అవ్వట్లేదు, మంచిగా స్టిక్ అవ్వట్లేదు. అండ్ నా బర్త్డేకి అయితే ఒకటైతే తెప్పిస్తున్నాను ఆన్లైన్లో నుంచి. అండ్ నేను కోరుకున్నది ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అదంతా పక్కన పెట్టేసండి. ఈ హౌస్ చూసారు ఎంత క్యూట్గా వచ్చిందో. చూడవచ్చు మీరు ఎంత బాగా వచ్చిందో. నిజంగా సూపర్ అంటే సూపర్ వచ్చింది. చూసాం గ్రాస్ కానివ్వండి, గ్రాస్ అయితే హైలైట్ ఉంది హౌస్కి. అండ్ ఇంకా ఫెవికాల్తో పాటుగా పెయింటింగ్స్ వేసి పక్కన పెట్టినప్పుడు దానికి కూడా చాలా టైం పడుతున్నది. అది మొత్తం స్టిక్కీగా కాకుండా పూర్తిగా
కూడా ఫ్లాట్ అంటే మామూలుగా ఇట్లా పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఫెవికాల్ అలానే ఈ పెయింటింగ్స్ ఇదన్నిటిని కలిపి చేయడానికి చాలా టైం పడుతున్నది. అండ్ ఫైనల్గా చేశాను. దీనికి 1 డేనారా అని మీరు అనుకోవచ్చు, అంటే హాఫ్ డే 1 డే అయిపోతుంది అది. దీనికి 1 డేనా అని మీరు అనుకోవచ్చు, కానీ నేను చేసేది నాకు మాత్రమే తెలుస్తుంది అనమాట దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉన్నది అనేది. అండ్ ఈ చిన్న మినీచర్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ త్వరలో నేను కొత్త వీడియోలు కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.